మిస్టర్ యూత్ ఏడి? సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు. టేక్ దిస్. సార్ ఎంట్రా సార్. కాల్ మీ యాజ్ యూత్. ఏయ్, నీ ఏజ్ ఎంత? జస్ట్ 20. టెల్ మీ మై ఏజ్. కమ్ ఆన్ గెస్. డూడ్ సుమారుగా 60-65. అరే శ్రీధర్ ఫ్రమ్ బీదర్. కొట్టానంటే అమ్మా నాన్న గుర్తొస్తారు. 25. వేర్ ఇస్ బర్త్డే బాయ్? డోర్ ఓపెన్ చేయడానికి వీల్లేదు. ఏ ఎవరైనా బర్త్డే రోజున కేక్ ని కట్ చేస్తారు, మీరేంటి ఫ్రెండ్షిప్ కట్ చేస్తున్నారు? అంకులా? యాక్చువల్ గా నువ్వు మా నాన్న వయసు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. మనవడు వయసు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు. పెంకు లేచిపోతుంది. వద్దులే, ఆల్రెడీ లేచిపోయింది. మీకు ఆ ట్రబుల్ అక్కర్లేదు. ముందు వాడిని లేపండి. వాడిని లేపడానికి వీల్లేదు. ఏ డ్యూడ్ అదొక పెద్ద స్టోరీ డ్యూడ్. ఓ స్టోరీయా? అయితే మాటల్లో వద్దు, మాంటేజ్లో చెప్పుకుందాం. లేకపోతే కేక్ కరిగిపోద్ది ఆంటీ. ఓకే, 1995 లో 1995. నో. ఏంటి? నా కొడుకుని ఫస్ట్ నేనే టచ్ చేయాలి. మై సన్. ఫస్ట్ ఎత్తుకునే దగ్గర నుంచి తర్వాత పాకించడం, అదే పాలు పట్టడం. అండ్ ఏజ్ ఆఫ్ 13. జస్ట్ వెయిట్. అప్పుడు నేను జస్ట్ టీనేజ్ క్రాస్ చేశాను. ఒకరోజు వాళ్ళ నాన్న సిగరెట్ తాగుతుంటే చెప్పు నాన్న. నాన్న అన్ని ఫస్ట్ ఇచ్చావు, మరి సిగరెట్ ఇవ్వవా? తీసుకో. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. నో, నాకు అర్థమైంది. మందు కావాలని అడిగాడు అంతే కదా? డ్యూడ్ నీకెలా తెలిసింది? అరే ఇలాంటి విషయాలు మాలాంటి యూత్, నిన్ను కాదే, మాలాంటి యూత్ కాకపోతే ఇంకెవరు తెలుసు? yes you are right. నాన్న ఫస్ట్ డ్రింక్. తీసుకో నాన్న. అబ్బా మంట అస్సలు బాలేదు. నువ్వు కూడా మాని నాన్న. అందుకే ఇవ్వలేదు. ఓ వాట్ ఏ స్ట్రేంజ్. ప్రతి సీన్ లో నేను ఉన్నట్టే చెప్తున్నాను. ఇప్పుడిచ్చాడు అసలు షాక్. ఓ షాకులు కూడా ఉన్నాయా? వీడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ పిచ్చి ఎంత దాకా వచ్చిందంటే ఏది పడితే అది వాడి నాన్న అడగడం మొదలు పెట్టాడు. నాన్న ఒకసారి పక్కకి రావా? చెప్పు నాన్న. ఎందుకురా సిగ్గుపడతావు? చెప్పు. ఈయనెందుకు పక్కకు పిలుస్తున్నాడబ్బా? ఫస్ట్ కిస్ ఎలా ఉంటుంది నాన్న? అరే నీకు ఇప్పుడు 16, 18 రాగానే చెప్తాను. ఓకే. ఓ అదే సంగతి. కొంపతీసి ఇప్పుడు ముద్దు పెట్టేస్తారండి. పెట్టండి, రికార్డులో పడి ఉంటుంది. రైట్ అన్నా. ఎప్పుడు ఫస్ట్ ఫేసెస్ నువ్వే చెప్తావు కదా నాన్న. మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మై బాయ్. థ్యాంక్స్ నాన్న. అభి, ఇక నీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం తప్ప ఇక నీకు నాకు మధ్య ఫస్ట్ థింగ్స్ ఏముండవురా. ఇది డైజెస్ట్ చేసుకోవడానికి నాకు 2 years పట్టింది. ఫస్ట్ కిస్ అడిగితే అది నువ్వు ఇచ్చేది కానీ ఇస్తే తీసుకునేది కాదు. నీకు నచ్చిన అమ్మాయితో నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి మై బాయ్. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ యూ హ్యావ్ ద రైట్ టు చూస్ యువర్ గర్ల్ ఫ్రెండ్. సర్చ్ యువర్ సోల్మేట్. See you. Okay, bye. షిట్ వెళ్ళిపోయింది. రే 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 అభి, ఏంట్రా హడావిడి? అమ్మాయి సూపర్ ఉందిరా, కత్తిలాగా 3.5 రేటింగ్. అవునా? నువ్వేంట్రా ఇంత ఎక్సైటింగ్ గా ఉన్నావు? రే అయినా అమ్మాయి యావరేజ్ రా. నీకు యావరేజ్ ఉన్నావు, సూపర్ రేట్. తను ఇలా వెంట పడితే పడదురా, ఓన్లీ ఆన్లైన్ లోనే పడుద్ది. ఆన్లైనా? మరి ఐడి ప్లీజ్ ఒకసారి యాక్సెప్ట్ చేయవా? నెవర్. హూ ద హెల్ ఆర్ యు? ఓకే ఒకసారి ప్లీజ్. వెళ్ళి వేరే ఎవరినైనా వెతుక్కో. బాయ్. వై? నువ్వు నన్ను నమ్మొచ్చు. పవన్ కళ్యాణ్ పేరుతో ఐడి పెట్టుకున్నావు. నిన్నెలా నమ్మేది? మరి నువ్వు సంబంధాన్ని పెట్టుకుంటే నేను నమ్మలేదా ఏంటి? అది మా సేఫ్టీ కోసం. యు ఆర్ ఫేక్, యు ఆర్ అ క్రూక్. వావ్, నువ్వు తిడితే ఎంత బాగుందో తెలుసా? తిడితే బాగోటో ఏంట్రా? హార్మోన్స్ తక్కువదవా. హ్మ్? ఇందుకేరా మీ అబ్బాయిలకి నేను దూరంగా ఉంటాను. ఆహా. హే
ప్లీజ్ ప్లీజ్ ఈ కాలంలో కూడా ఇంకా అమ్మాయిలు అబ్బాయిలు ఏంటి మంచి ఫ్రెండ్స్గా ఉండొచ్చు కదా. నువ్వు ఫ్రెండ్ గానే ఉంటావని నమ్మకం ఏంటి? వర్చువల్గా తప్ప యాక్చువల్లీ నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు. అలాంటప్పుడు మన మధ్య ఫ్రెండ్షిప్ కాక ఇంకేముంటది చెప్పు. వ్యాలిడ్ పాయింట్ రా. ఈ నెగోసియేషన్ నాకు నచ్చింది. మరి అంత మురిసిపోకే. నా కండిషన్స్ కి ఒప్పుకుంటేనే నీతో ఫ్రెండ్షిప్. అన్కండిషనల్గా ఒప్పుకుంటున్నాను. ఏంటో చెప్పు. పర్సనల్ డీటెయిల్స్ గురించి ఎప్పుడూ అడగకూడదు. ఫోన్ నంబర్లు, ఫోటో లాంటివి షేర్ చేసుకోకూడదు. దేవుడా. ఎస్, మనం దేవుడితో ఎలా ఉంటాం? ఎందుకు అన్నీ చెప్పుకుంటాం? కనిపించడు కాబట్టి. రైట్, మనం కూడా ఒకరికొకరం కనిపించాం కాబట్టి అన్నీ చెప్పుకోవాలి. అంత ఫ్రాంక్ గా ఉండాలి. గుడ్. నేను ఏదైతే చెప్పాలనుకున్నానో నువ్వు అదే చెప్పావు. ఈ ఎక్స్ట్రాలే వద్దంటాను. అయితే యాక్సెప్ట్ చేయమంటాను. చెయ్ 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 చెయ్. నీ గురించి వెయిట్ చేస్తుంటే అక్కడ డాన్స్ చేస్తావేంట్రా? ఇట్రా. ఆ అమ్మాయి రిక్వెస్ట్ కి రెస్పెక్ట్ ఇచ్చి యాక్సెప్ట్ చేసిందిరా. లెట్ మీ ఎంజాయ్. అరే పార్టీ లేదా? పార్టీ ఇవ్వడానికి మనకు పార్టీ ఉన్నాడుగా. నా వల్ల కాదు, నేను ఇవ్వను. ఐఎమ్ సారీ. ఒక్కసారి, ప్లీజ్. నో నో నో, ఇంపాసిబుల్. ఇంకొకసారి. ఇదేం బాగాలేదురా. ఏ ప్రాబ్లం వచ్చినా ఆర్టీసీ బస్ తగలబెట్టినట్టు మీలో ఎవరికి సంతోషం వచ్చినా నా జేబు షేర్ చేస్తున్నారు. నో 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 నో, ఇట్స్ వెరీ బ్యాడ్ కల్చర్. యు నో, ఐ డోంట్ లైక్ ఇట్. లేని పార్టీ ఎప్పుడు చేసుకున్నావాడు. అదేంటో నేను ఎప్పుడు మందు తాగినా నాకు ఒక్క పెగ్గికే ఎక్కేస్తుంది. చాలా సంతోషం. కానీ అది 11 పెగ్గో 12 పెగ్గో నాకే తెలియదు. రే అభి, నేను చెప్పేది వినరా ప్లీజ్. ఇది హ్యాండ్ ఇచ్చిందా? సారీ రా అభి, నేను చేసిన తప్పే. బట్ తప్పలేదు. ఎందుకంటే శ్వేతనెవరు ట్రై చేయకూడదనే అలా రాంగ్ ఐడి ఇచ్చాను. అదే ఐడి నేను 1 year ట్రై చేసి ఫెయిల్ అయ్యాను. అందుకే అందరికీ ఇచ్చే ఐడి నీకు ఇచ్చాను. అది యాక్సెప్ట్ చేయదని. చేయదా? మరి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసింది కదా. అవునా? ఆ. కంగ్రాట్స్ రా. ఆ కంగ్రాస్ ఏదో నీకే చెప్తా. ఆ అమ్మాయి ఐడి నువ్వే ఉంచుకో. శ్వేత నాకు ఇచ్చే. ఏంట్రా కామ్గా ఉన్నా నన్ను రెచ్చిపోతున్నావు? ఆపండ్రా, ఏంట్రా మీ గోలా? కార్తిక్, నీకు లవ్ మీద నమ్మకం లేదా, నా మీద నమ్మకం లేదా? 10 మందిని ట్యాగ్ చేసి 100 మందితో షేర్ చేయడానికి ఫేస్బుక్ లో పోస్ట్ కాదురా లవ్ అంటే. ఒక అమ్మాయి లైఫ్ లో ఎవరినైనా లవ్ చేస్తే లైఫ్ లాంగ్ వాడే అనుకుంటుంది. మధ్యలో ఎవరైనా వస్తే నో అంటుంది. రే అభి, ఐడియల్ చూసి ట్వీట్లు చూసి లవ్ చేయడం కాదురా, హార్ట్ తో లవ్ చేయి. మీరు చేసిన తప్పే. ఐఎమ్ రియలీ సారీ. మనందరం మంచి ఫ్రెండ్స్ గా ఉందాం. ఫ్రెండ్స్? ఏరా, రిక్వెస్ట్ అన్నావు, రిప్లై ఇవ్వవేంటి? ఇదేనా ఫ్రెండ్షిప్ అంటే? ఈ సొల్లు అంతా నాకెందుకు అసలు. సారీ, బ్రేకప్ అయిపోదాం. రే, ఇది లవ్ కాదురా. సర్లే, ఏంటి చెప్పు. ఏంట్రా ఇంట్రెస్ట్ లేనట్టు మాట్లాడుతున్నావు? అవును, నిజంగానే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నేను ఆ అమ్మాయిని చూశాను, తనే నువ్వు అని చాట్ చేశాను. కాదని తెలిసి ఫీల్ అయ్యాను. అందుకే ఇలా చిరాగ్గా ఉన్నాను. అవునా? నీ ఆనెస్టీ నాకు బాగా నచ్చింది. ఇలాగే ఉండు. అయినా నీకు ఎలాంటి అమ్మాయి కావాలి? హిందీ మూవీస్ లో హీరోయిన్ల తక్కువ బట్టల్లో ఎక్కువ అందంగా కనిపించాలి. రే, ఇందులో లస్ట్ తప్ప లవ్వే కనిపించట్లేదు. ఏంటి అప్పుడే వాయిస్ చాట్కి వచ్చావు? ఎస్. మేము అడిగితే లస్ట్, మీరు అడిగితే లవ్. సర్లే గానీ, ఇంతకి నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. ఏ అంత పెట్టుకుంటావా? షట్ అప్. అవునరా, బ్యాడ్ గానే ఉంటాను. నీకేమైనా ప్రాబ్లమా? నాకెలాంటి సోకాల్ రిలేషన్షిప్స్ నచ్చవు. ముందు మనసులు కలవాలి, ఆ తర్వాతే మనుషులుగా దగ్గరవ్వాలి. ఒకరి కోసం ఒకరం పుట్టామనిపించాలి, ఒకరి కోసం ఒకరం చావాలనిపించాలి. ఇంకా నాకు చావాలనిపిస్తుందా? ఇడియట్. ఎంత హాయిగా నవ్వుతున్నావురా. నువ్వు ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉంటావా? యా, ప్రేమగా చూసిన ఫాదర్, మంచి చెడ్డలు చెప్పే మదర్. మాదొక హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ. అంతెందుకు,
ఓ పోస్ట్ కార్డ్ మీద సంతోషం అని రాసి పోస్ట్ బాక్స్ వేస్తే అది డైరెక్ట్ గా మా ఇంటికి వస్తుంది. అది మా ఫ్యామిలీ. మరి మీ ఫ్యామిలీ? కష్టాలకి కేర్ ఆఫ్ లా ఉంటుంది. అందరూ ఉండి కూడా ఎవ్వరూ లేని దానిలాగే పెరిగాను. అందుకే నిజమైన ప్రేమ కోసం వెతుక్కుంటున్నాను. డోంట్ వరీ, నువ్వు వెతుకుతున్న ట్రూ లవ్ నీకు డెఫినెట్గా దొరుకుతుంది. నీకు కూడా నీ గర్ల్ ఫ్రెండ్ తప్పకుండా దొరుకుతుందిలే. ఎందుకంటే ఎక్కడ చూసినా నీలో